యథేచ్ఛగా ఈరోజు కంచె చేను మేసినట్లుగా పాలకులు మరి రాజ్యాంగాన్ని ఎన్నో చోట్ల విధ్వంసం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మనకు అవగాహన ఉన్నట్లయితే కనీసం మనం చర్చించుకొని ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటి అనే ఒక అవగాహన పొందుతాం. తద్వారా ప్రశ్నించే తత్వం మనలో వస్తుంది. ఎప్పుడైతే సమాజం ప్రశ్నిస్తుందో అప్పుడే పాలకులు కరెక్ట్గా వారి యొక్క డ్యూటీస్ని నిర్వహిస్తారు. అలాగే ఇప్పుడు మిత్రుడు ఇంతకుముందు చెప్పాడు, గతంలో వివక్ష బాగా ఉండేది, కనీసం మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితి ఉండేది అని. మొన్న ఈ మధ్య రీసెంట్గా బీహార్లో ఒక స్టూడెంట్ దళితుడు మంచినీళ్ళు తాగాడని చెప్పేసి చితకబాదడం జరిగింది. మరి తర్వాత యూపీలో ఒక దళిత యువకుడు గుర్రం మీద తన వివాహ వేడుకను జరుపుకుంటున్నాడని దించి కొట్టి చితకబాదడం జరిగింది. మరి ఇంకా మొన్న ఒక 4-5 days బ్యాక్ గౌడ కులస్తులు ఒక టెంపుల్లో వెళ్ళారని చెప్పేసి అక్కడ వారిని బయటికి పంపించడం జరిగింది. మరి ఇదంతా కూడా మన రాజ్యాంగాన్ని మనమే దొంగలో తొక్కుతున్నట్లు. కేవలం మనం ఇక్కడ చెప్పుకోవడం కాదు, ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడే పాలకులు సరిగా ఉంటారు, అధికారులు తమ డ్యూటీస్ని నిర్వహిస్తారు. మరి రీసెంట్గా 2 days బ్యాక్ ఇప్పుడు అది బాగా వైరల్ కూడా అవుతున్నట్లుంది. ఒక దళిత నాయకుడు టెంపుల్ విజిట్ చేశాడని చెప్పేసి ఇంకొక నాయకుడు అక్కడ గంగాజలం వెదజల్లుతున్నాడు. ఎందుకు అంటే దళితుడు వచ్చాడు అని. చెప్పండి, ఇప్పుడు ఇంకా ఎక్కడ రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చింది? సో కాబట్టి అందరం మనం ఉట్టిగా మాటలు చెప్పడం కాకుండా, మరి యాక్చువల్గా అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టింది కేవలం ఆర్థిక అభివృద్ధి సాధించడానికే కాదు, సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఎవరైతే వివక్షకు గురై ఉన్నారో వారు కూడా సమాజంలో కలిసిపోవాలి. అప్పుడే అందరం ఐక్యంగా ఉన్నప్పుడే, మరి అందరిలో ఒక స్థైర్యము ఉన్నప్పుడే మరి సమాజాభివృద్ధి, దేశాభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క శుభ సందర్భంలో కేవలం మనం ఉట్టిగా ఇలా చెప్పుకుంటూ పోవడమే కాకుండా, గతంలో కూడా నేను ఒక ప్రపోజల్ చేశాను. రాజ్యాంగం పట్ల అవగాహన కోసం కొన్ని క్లాసెస్ నిర్వహించుకుందాము, తద్వారా ఒక అవగాహన వస్తుంది. అందరికీ యువకులు ఉన్నారు చాలామంది, వారికి కూడా అవగాహన ఉంటేనే ముందు మరి వారు రాజ్యాంగం సంబంధించిన అంశాల్లో ప్రశ్నించే తత్వాన్ని పొందుతారనేది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడాను అలాంటి ఎక్స్పర్ట్స్ మీ దృష్టిలో ఎవరైనా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ యొక్క క్లాసెస్ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. నాలెడ్జ్ బ్రింగ్స్ విజ్డమ్. ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో అప్పుడే మనకి తెలివితేటలు, విజ్డమ్, ఒక ముందు చూపు వస్తుంది. కాబట్టి భర్తృహరి కూడా అన్నాడు, చదవగా వలయును జనులకు చదివిన సద్వివేక చతురత కలుగునని. చదవాలి. చదవకుండా మనం కేవలము ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్లో ఫార్మాలిటీగా వచ్చేసి దండేసి దండం పెట్టాము అంటే ఇలాగే ఉంటుంది. ఆ వివక్ష అలాగే కొనసాగుతుంది. కేవలం మాటలు చెప్పుకోవడానికి తప్ప ప్రాక్టికల్గా ఏమీ ఉండదు. సో కాబట్టి మరి ఒకవేళ అలాంటి ఇంతకాలమైంది, దాదాపుగా అంబేద్కర్ 134వ జయంతి జరుపుకుంటున్నాం మనం. మరి ఇప్పుడు కూడా వాడలుగానే ఉన్నాయి. సో మరి ఎక్కడ సమాజంలో చైతన్యం వచ్చింది, ఎక్కడ వివక్ష దూరమైంది అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మనందరము కలిసి ఐక్యంగా ఈ యొక్క వివక్షను దూరం చేద్దాము. అందరము కలిసి ఐక్యంగా, అందరము ఒకే జాతి, మానవ జాతి, ఒకే జంట సంతానం. మనకి తెల్లవాని మీద నల్లవానికి కానీ, నల్లవాని మీద తెల్లవానికి కానీ ఎలాంటి ఆధిపత్యం లేదని చెప్పేసి అంతిమ ఋషీశ్వరులు ప్రవక్త మొహమ్మద్ వారు చెప్పారు. మరి అలాంటి యొక్క ఐక్యతను, సమానత్వాన్ని మనం సమాజంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే అందరము సంతోషంగా ఉండగలుగుతాము. ఎక్కడైతే శాంతి ఉంటుందో ఆ సమాజం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, మనము ఏమంటారు దాన్ని, బాగా బ్యాక్వర్డ్నెస్, ఇంకా అసంతోషకరమైనటువంటి వాతావరణంలో 135వ స్థానంలో ఉన్నాం. చిన్న దేశాలు మనకంటే ముందున్నాయి. సో దానికి కారణము ఇలాంటి యొక్క అవగాహన లేకపోవటము, సరైన జ్ఞానం మనకు లేకపోవటము, ప్రశ్నించే తత్వం మనలో లేకపోవటమే. మన నాయకులు, మన పాలకులు వారి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడానికి అవకాశం దొరుకుతూ ఉంది. కాబట్టి జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేద్దాము, ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకుందాము. ఈ శుభ సందర్భాన నేను ఈ యొక్క మరి అవకాశాన్ని పెద్దలు మరి ముందుకొచ్చి ఈ రాజ్యాంగ అవగాహన క్లాసెస్ను ఏర్పాటు చేయవలసిందిగా నేను ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి యువకులకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అని అంటారు.